కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొణుకుమాడులో ప్రభుత్వానికి విరాళంలో ఇచ్చినటువంటి భూమి కబ్జాకు గురైందంటూ కూడా వివాదం చెలరేగింది. మాజీ జెడ్పీ చైర్మన్ శుంకర సత్యనారాయణ గ్రామీణాభివృద్ధికి విరాళంగా ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాత ఇచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని కోరుతున్నారు. కబ్జా రాయుళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన భూమి ఇప్పుడు కబ్జాకు గురైందంటూ కృష్ణా జిల్లాలో వివాదం రాజుకుంది. పొనుకుమాడు గ్రామంలో మాజీ జడ్పీ చైర్మన్ స్థలదాత శుంకర సత్యనారాయణ 1984లో గ్రామ అభివృద్ధికి తన సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ భూమిలోనే ప్రభుత్వ పాఠశాల, ఆయుర్వేద ఆసుపత్రి, సహకార సంఘం, పంచాయతీ కార్యాలయాలు నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు దాత ఇచ్చిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ మధ్య కొందరు సదరు భూమిపై కన్నేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి స్థానిక రెవెన్యూ అధికారులు కూడా తోడైనట్టు చర్చ సాగుతోంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా శుంకర సత్యనారాయణ 4 దశాబ్దాల క్రితం దాదాపు ఎకరం 20 సెంట్ల భూమిని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వైద్య సేవల కోసం కేటాయించిన ఆ భూమి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో వెళ్లిందని శుంకర విశాలాక్షి ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లను మార్చడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వారు ఊర్లో డెవలప్మెంట్ కోసం 20 సెంట్లు వ్యవసాయ సహకార పరపతి సంఘానికి రిజిస్టర్ చేసి ఇచ్చారండి. అలాగే పక్కన 15 సెంట్లు పంచాయతీ వారికి ఇచ్చారు. పక్కన 6 సెంట్లు ఆయుర్వేద హాస్పిటల్కి ఇచ్చారు. ఆ పక్కన 15 సెంట్లు మండల పరిషత్ వారికి ఇచ్చారండి. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. ఒక 60 సంవత్సరాలు సొసైటీ ప్రెసిడెంట్గా మా మామగారు, మా హస్బెండ్ శుంకర్ రాజ్కుమార్ గారు చేసి ఉన్నారండి. ఇప్పుడు మా రాజ్కుమార్ గారు చనిపోవటం వలన అది వేరే వాళ్ళకి ఈ సొసైటీ ప్రెసిడెంట్గా ఇవ్వటం వలన గత 5 సంవత్సరాలుగా కూడా బాగానే జరిగిందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన శుంకర్ రాజేష్ అనే అతను నా గోడౌన్ పడేసేసి, నేను కొత్త గోడౌన్ కడుతున్నాను, నేను ఏదో ఊరిని బాగు చేద్దాం అనుకుంటున్నాను, ఈమె అడ్డం పడుతుంది అనేది ఒక ప్రచారం చేస్తున్నాను నా మీద ఊళ్ళో. ప్రజా అవసరాల కోసం దానం చేసిన భూమి అదే లక్ష్యానికి వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థలదాత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.